అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో అక్కడ అనేక వస్తువుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికన్లు తాజా సుంకాలతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. టారిఫ్ల కారణంగా నిత్యావసరాలతో పాటు పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. దీంతో అమెరికన్లు స్టోర్లకు పరుగులు తీస్తున్నారు. ధరలు పెరగకముందే వస్తువుల కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల పేరుతో పిడుగులు కురిపించారు. ఈ చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న అమెరికా సుంకాల దెబ్బకు అనేక వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు అనేక వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటనున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులపై ఆర్థిక భారం పడనుందని అంటున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ ప్రతీకార సుంకాల నిర్ణయం మరింత కుంగదీయనుందనే భయాలు రేగుతున్నాయి. అమెరికాలో ట్రంప్ టారిఫ్ల ప్రభావం మరికొన్ని వారాల్లో తెలుస్తుందని ఆర్థికవేత్తలు, పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫుట్వేర్ నుంచి ఫర్నిచర్, కార్ల ధరలు కొన్ని వారాల్లో పెరగొచ్చని అంచనా. గృహ నిర్మాణ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. గృహ, వాణిజ్య భవన నిర్మాణాలకు అవసరమైన కలప ధరలు మరింత ప్రియం కానున్నాయి. అమెరికా భారీగా విదేశాల నుంచి కలప దిగుమతి చేసుకుంటోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న డ్రైవాల్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం ధరలకు రెక్కలు రానున్నాయి. చైనా, వియత్నాం వంటి ఆసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న ఫర్నిచర్ సంబంధిత వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల వంటివి గృహోపకరణాల ధరలు పెరగనున్నాయి. ఫలితంగా అమెరికన్లపై ఆర్థిక భారం పడనుంది. ఆటోమొబైల్ రంగంలో జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా నుంచి దిగుమతయ్యే కార్లపై సుంకాల దెబ్బ పడనుంది. బ్యాటరీలు, మైక్రోచిప్ల ధరలు పెరగనున్నాయి. స్మార్ట్ ఫోన్, టీవీ, గృహ అవసరాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. పిల్లల బొమ్మలు, రొయ్యలు, సాల్మన్ ఫిష్తో పాటు ఇతర సముద్ర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. నిర్మాణ, వ్యవసాయ రంగంలో ఉపయోగించే భారీ యంత్రాల ధరలు కూడా ఎగబాకనున్నట్లు అంచనా. ట్రంప్ సుంకాల కారణంగా పలు రంగాల వస్తువుల ధరల నుంచి అమెరికన్లకు ఉపశమనం లభించనుంది. అమెరికాలో తయారయ్యే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న కార్లతో పోల్చుకుంటే దేశీయంగా తయారయ్యే కార్లు సరసమైన ధరలకు లభించనున్నాయి. ట్రంప్ ప్రతీకార సుంకాల నిర్ణయం వల్ల గృహోపకరణాల తయారీ దిగ్గజం వర్ల్పూల్ వంటి అమెరికన్ సంస్థలకు ప్రయోజనం కలగనుంది. సోయాబీన్, మొక్కజొన్న, పంది మాంసం, పౌల్ట్రీ వంటి వస్తువులకు అమెరికా మార్కెట్లలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్న నేపథ్యంలో అమెరికన్లు స్టోర్లకు పరుగులు తీస్తున్నారు. ధరలు పెరగకముందే ఆయా వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. తైవాన్పై 32% సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాల ధరలు పెరగనున్నాయి. కార్లు, ఇతర గృహోపకరణాలకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు అందుతున్నట్లు అమెరికన్ స్టోర్లు చెబుతున్నాయి.